పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామ దేవత ఇలవేల్పు మావోళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపుకు చేరుకున్నాయి. ఆఖరి రోజు రేపు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి మహా నివేదన పూజ నిర్వహించి అఖండ అన్న సమారాధనను రాష్ట్ర పిఏసి చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ప్రారంభిస్తారు. సుమారు 1,00,000 మంది భక్తులు అమ్మవారి అన్నప్రసాదన స్వీకరిస్తారు. నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను సర్వతం సిద్ధం చేశారు. ఇక ఆలయం నుండి అమ్మవారి వార్షిక మహోత్సవాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు గ్రామ దేవత శ్రీ మావుళ్ళ అమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలు అయితే అత్యంత వైభవంగా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో నెల రోజుల పాటు ఉత్సవాలు అయితే అత్యంత వైభవంగా జరిగిన పరిస్థితి అయితే ఉంది. అదే రేపు శుక్రవారం అంటే ఈ నెల 13వ తారీఖున అఖండ అన్న సమారాధనతో అమ్మవారి ఉత్సవాలు అయితే సంపూర్ణంగా పూర్తయ్యే పరిస్థితి అయితే ఉంది. ఎన్ని గంటలకి అమ్మవారికి నివేదన సమర్పించే అవకాశం ఉందంట? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్ల వెంచేసిన మనందరూ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 62వ ఉత్సవాలు నీరుల్లి పండ్లకాయ వర్తక సంఘం దేవస్థానం సంయుక్త నిర్వహణలో అందరి సహకారంతో అద్భుతంగా జరిగాయి. ఇటు నీరుల్లి పండ్లకాయ వర్తక సంఘం కానీ, దేవస్థాన ధర్మకర్తల మండలి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు అందరూ కూడా రెవెన్యూ యంత్రంగా అందరూ కలిసి ఉత్సవాలు ఇప్పటివరకు అమ్మవారి దయతో జాగ్రత్తగా అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా నిర్వహించడం జరిగింది. అందులో రేపు ఆఖరి రోజు అమ్మవారికి భారీ ఎత్తున అన్నప్రసాద వితరణకి పూర్తిగా నీరుల్లి పండ్లకాయ వర్తక సంఘం బాధ్యత పడి నిర్వహిస్తుంది. భారీ ఎత్తున తరలి వచ్చే అన్నప్రసాదం తీసుకుని వచ్చి భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీసులు సూచనల మేరకు నీరుల్లి పండ్లకాయ వర్తక సంఘం వాళ్ళు అందరి సహకారంతో క్యూ లైన్లు పెద్ద ఎత్తున ఎప్పుడూ లేదు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి క్యూ లైన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి త్వరితగతిన అన్నప్రసాదం పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా నీరుల్లి పండ్లకాయ వర్తక సంఘం ఆర్ఎన్ఎస్లు కష్టపడి ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. మన వాళ్ళకి సహకారంగా దేవస్థానం ధర్మకర్తల మండలి, అలాగే దేవస్థానం, అలా అందరి అధికారులు సహకరిస్తారు. మనతో ట్రస్టీ సభ్యులు ఉన్నారు. ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షికోత్సవం రేపు 13వ తారీఖుతో ముగుస్తుంది. అన్న సమారాధనతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, దేవస్థానం కమిటీ వారు ఇరువురు సలహా మేరకు ఇది వరకు శ్యామ్ సిల్క్ రోడ్లోనే 2 లైన్లు కట్టేవాళ్ళం అండి. ఇప్పుడు మన బాబా మిల్క్ స్టోర్ దగ్గర నుంచి కూడా, శంకర వెంకటేశ్వర గారు హాస్పిటల్ దగ్గర నుంచి కూడా 2 లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా, ఏ రోడ్ల నుంచి వచ్చినా, ఎటు నుంచి వచ్చే వాళ్ళకి వాటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ 2 రాష్ట్రాల్లోనే కూడా ఎక్కడ కనీ విని ఎరగనట్టుగా ఇక్కడ కుంభాభిషేకం జరుగుద్ది. అమ్మవారికి కుంభం బయటం కానీ ఇంచుమించుగా ఒక 30 క్వింటాలు పులిహార తయారు చేస్తామండి. మా నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం తరపున 30 క్వింటాళ్ళు పులిహార, 10 క్వింటాళ్ళు చక్కెర పొంగలి, 60 క్వింటాళ్ళు వైట్ రైస్, అలాగే బంగాళదుంప కుర్మా కానివ్వండి, వంకాయ బఠానీ, చక్కెర పొంగలి స్వీటు, అలా రకరకాల పిండి వంటలతో రేపొద్దున్న 7:30 మన శాసనసభ్యులు పులవర్తి రామాంజనేయులు గారి చేతి మీదుగా పూజా కార్యక్రమం అయిన అనంతరం అన్న సమారాధన ప్రారంభం. అన్నప్రసాదానికి వచ్చే అవకాశం ఉందంట? జై మావుళ్ళమ్మ 1,00,000 మంది దాకా అన్న సమారాధనకు వచ్చి అవకాశం ఉందండి. అంతకు మించి కూడా రావచ్చు. భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడకుండా మేము 2 క్రూ లైన్లు ఏర్పాటు చేశారండి వర్తక సంఘం వాళ్ళు. ఎవరు కూడా తొక్కేసినట్లు లేకుండా అందరూ వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరించాలని కోరుకుంటున్నాం. నెల రోజులు ఉత్సవాలు పూర్తయ్యి రేపు 1,00,000 మంది అన్న ప్రసాద వితరణతో పూర్తవుతుంది. రేపు ఉదయం సంఘం వారు ఇచ్చిన సమాచారం మేరకు 7:30 గంటలకు మన శాసనసభ్యులు గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుందండి. పోలీసు వారి మరియు రెవెన్యూ వారి శాఖ వారి సూచనల మేరకు వర్తక సంఘం వారిచే మరిన్ని సదుపాయాలు, మరిన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి. భక్తులకు మనవి ఏంటంటే రేపు సాయంత్రం వరకు నిరంతరాయంగా ఈ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అందరికీ కూడా అన్నప్రసాదం అందుతుంది. దేవస్థానం, గవర్నమెంట్, ఈవో గారు అందరూ కూడా రేపు ఎటువంటి ఇబ్బంది లేకుండా, తొడతొక్కడి లేకుండా చాలా జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు పోలీస్ శాఖ వారితో సహకారంతో అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నపూర్ణాదేవి అలంకారం మరి దానాలు అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా విశేషమని చెప్పి
అలాగే అన్నప్రసాద వితరణ రేపు జరుగుతుంది కాబట్టి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవాసో భక్తాస్య స్వదేశో భువనత్రయం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే మా ఊళ్ళో అమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉన్నది. రేపు అన్నపూర్ణాదేవి అలంకారంతో ఇటు లక్షలాది మందికి అఖండ అన్న సమారాధనతో ఉత్సవాలు అయితే ముగుస్తున్న పరిస్థితి అయితే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, భీమవరం.